రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. నేను మీకు ప్రకటన గ్రంథములో పేర్లు చెప్పండి. మొదటి చర్చ ఎవరైనా గట్టిగా? ఎఫెసస్ సంఘం. 2 స్మిర్నా. 3 4 5 చెప్పలేదు. 4 సంఘముల చెప్పాను. 5, 6, 7 ఈ 3 సంఘముల యొక్క చరిత్ర ఆపాను. ఎందుకు ఆపానంటే ప్రస్తుతం ప్రపంచంలో జెరూసలేమునందు 3వ మందిర నిర్మాణమును గురించి డిస్కషన్ జరుగుతుంది, కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి. ఇది ముఖ్యం కనుక ఆ 4 సంఘముల యొక్క చరిత్ర చెప్పి 5, 6, 7 తర్వాత చెప్తానని చెప్పి ప్రస్తుతం ఇది చాలా ఇంపార్టెంట్ కనుక దీన్ని గురించి మీకు చెప్తున్నాను. మీకు 5 పార్ట్లు చెప్పాను. కిందటి వారం పార్ట్ నెంబర్ 5, ఈవేళ మీకు పార్ట్ నెంబర్ 6 చెప్తాను. ఈవేళ కాక మరొక 2 ఆదివారాల వరకు ఆ పాఠం నడవచ్చు, కంటిన్యూ కావచ్చు. ఎందుకంటే 3వ మందిర నిర్మాణము జరిగినప్పుడు ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ వెళ్ళాలి. ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటే తెలుగులో నిబంధన మందసము. ఒరిజినల్ నిబంధన మందసము ఆ 3వ మందిరములో పెట్టాలి. ఆ ఒరిజినల్ నిబంధన మందసము ఎక్కడుందో దాని సంగతి మీకు తెలియజేయాలి. అందుకనే దాన్ని గురించి మీకు పాఠం చెప్తున్నాను. చెప్పండి. నేను వింటున్న విషయము జెరూసలేమునందు 3వ మందిర నిర్మాణమును గూర్చి వింటున్నాను. ఇప్పుడు నేను మీకు పార్ట్ నెంబర్ 5లో చెప్పిన విషయములను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు వచనాలు చదివినట్టున్నాం. వాటిని నేను ఒకసారి చదివించి మీకు జ్ఞాపకం చేస్తాను. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెరెమియా, చాప్టర్ 25, 2-5-25. ఒడియాలకో వెర్సెస్ ఫ్రమ్ 1 through 11. చదువురా. యిర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 1 నుండి 11 వరకు. వచనం 1. యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినీ గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన యిర్మీయా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషీయా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై
యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశములో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగా విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇప్పుడు బైబిల్ మూయండి, నదుకు చూడండి. ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ 11 వచనాలు కూడా ప్రాఫెసీ ఆఫ్ ద 70 years బబిలోనియన్ క్యాప్టివిటీ. ఒడియాలకు బుజ్జిపరచు. దిస్ ఈజ్ అబౌట్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద గాడ్స్ పీపుల్ under the ruler of Babylon. His name is Nebuchadnezzar. When the people shall be disobedient to the Lord, when they will not respond to the word of God, they shall be in trouble. And they shall encounter a very troubled situations. In that circumstances, God cannot help them. They will have to suffer in their lives. That's the reason why these Christians are encountering many troubles, many distresses, many difficulties, many problems. Problem in the family, problem with the husband, problem with the wife, problem with the children, problem in the congregation. Congregation doesn't mean church. Congregation means band of people, group of people. ఇప్పుడు మీకు చెప్తున్నాను, దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టకపోయినప్పుడు, మనుషులు తమ ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు, మనుషులు తమ ఇష్టానుసారంగా పనులు చేసినప్పుడు, మనుషులు తమ ఇష్టానుసారంగా ఊహించుకున్నప్పుడు, భగవంతుడు అనగా భజింపబడుచున్నవాడు, దేవుడు అనగా దైవత్వమై ఉన్నవాడు, దేవుడు అంటే దైవత్వమై ఉన్నవాడు, దైవత్వము కలిగి ఉన్నవాడు కాదు, దైవత్వమై ఉన్నవాడు. ద వన్ హూజ్ డివినిటీ ఈజ్ కాల్డ్ డియటీ. దైవత్వమై ఉన్నవాడు దేవుడు, భజింపబడుచున్నవాడు భగవంతుడు. మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు, మీరు ఏ కులములో ఉండండి, ఏ దేశంలో ఉండండి, ఏ భాషలో ఉండండి, ఏ మతములో ఉండండి, దైవత్వము, దేవుడు, భగవంతుడు, ఈశ్వరత్వమై ఉన్నవాడు ఈశ్వరుడు అని పిలువబడతాడు. ఈశ్వరుడే పరమేశ్వరుడు, వాడు ఒక్కడే. దైవత్వమైన వాడు, భగవంతుడైన వాడు, ఈశ్వరుడైన వాడు, పరమేశ్వరుడైన వాడు, పరమతండ్రి అయిన వాడు, సృష్టికర్త అని పిలువబడుచున్నవాడు ఒక్కడే. మనుషులు జ్ఞానహీనులై తమకు నచ్చినటువంటి పద్ధతుల్లో కొన్ని బొమ్మలు చేసుకొని, మట్టితోనూ చెక్కతోనూ బంగారంతోనూ ఇత్తడితోనూ రాగితోనూ లోహములతోనూ బొమ్మలు చేసుకొని వాటికి మొక్కుతున్నారు. జన్మకర్మ పాపము గల మానవుడు, ద వన్ హూ ఇస్ సిన్నర్ బై బర్త్, ఇన్ హూమ్ ద బ్లడ్ విత్ సిన్ఫుల్ నేచర్, how he can make a God? God is not your creator. What are your people? God is not your creator. God is creator for the creation. God is your maker. He made you.
అందరూ అనండి, గాడ్ ఈజ్ నాట్ మై క్రియేటర్. Because I am not creation. God is my maker. I have been made by God. His breath is life of my body. దేవుని యొక్క ఊపిరి మీ భౌతిక దేహములో మీకు జీవముగా ఉన్నది. Well, now I'm going to recall you a few things of the part number 5. When people were disobedient to the Lord, Jeremiah, the prophet, he explained to the people of God, saying that you are not obedient to the Lord. You are doing anything that you like to do. You are doing according to your mind and according to your nature. It's iniquity against the Lord, and Lord is going to punish you all. You will all become slaves to the people to whom you are not acquainted. And God is going to raise a ruler of the world. He will come and take you all. And you will all go away, and the wrath of the Lord shall be on you for 70 years. After 70 years, thou shalt be released from the bondage of slavery, because all of your disobedience. So this was the prophecy of Jeremiah. Now we read from the book of Jeremiah, chapter 25, verse from 1 through 11. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యిర్మీయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 1 నుండి 11 వరకు వచనంలో యిర్మీయా సెలవిచ్చాడు, మీరు దైవ జనాంగమా, మీరు దేవునికి విరుద్ధముగా ఉన్నారు, దేవుని మాటలకు విరుద్ధంగా ఉన్నారు, మీరు మీ ఇష్టానుసారంగా నడుస్తున్నారు, మీ ఆలోచనకు అనుకూలంగా మీరు పనులు చేస్తున్నారు. ఇవన్నీ దైవ విరుద్ధమైనటువంటి పనులు కనుక మీకు 70 ఏండ్లు బానిసలుగా ఉంటారు. మీ ప్రజలు కాని ప్రజలలో మీరు ప్రవేశిస్తారు. మీ దేశం కాని దేశమునకు ఆ రాజు వచ్చి మిమ్మల్ని బానిసలుగా కొనిపోతాడు. అక్కడ మీరు 70 సంవత్సరాలు ఆ బాధ అనుభవిస్తారు. ఆ తర్వాత మీకు విడుదల సంభవిస్తుంది అని యిర్మీయా చెప్పాడు యిర్మీయా గ్రంథంలో. అలాగే ఈనాడు క్రైస్తవులకి కానీ ఇంకే మతంలో ఉన్న మతస్థులకు కానీ వాళ్ళు డివైన్ లాకి విరుద్ధముగా పనిచేసినట్లయితే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. భార్యకి భర్తకి సమాధానం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం ఉండదు, కుమార్తెలు ఒకటితో పోతారు, కుమారులు ఇప్పుడు చూడు వాడి పేరు ఏం పేరు ధనరాజు, వాడలాగా నువ్వు దేవునిలో స్థిరపడినప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు ద డీమన్స్ విల్ ఎంటర్ ఇంటు యూ అండ్ డీమన్స్ విల్ మిస్గైడ్ యూ and the demons will command you to do certain things which are illegal, which are not according to the divine law. The demons entered into this Dhanraj. ఎప్పుడైతే దేవునిలో నువ్వు స్థిరపడతావో, దేవునిలో ఎదుగుతూ ఉంటావో, వాక్యంలో ఎదుగుతూ ఉంటావో, నీలో ఒక దురాత్మ ప్రవేశిస్తుంది. ఒకటికి బదులు 5 ప్రవేశిస్తాయి, 10 ప్రవేశిస్తాయి. అది ప్రవేశించి నీకేం చేస్తాయి? తత్వమునకు విరుద్ధమైన కార్యములు చేయడంలోనూ, తత్వ విరుద్ధమైన క్రియలు చేయడంలోనూ, తత్వ విరుద్ధమైన ఆలోచనలు నీకు కలిగించడంలోనూ ఆ దురాత్మ నీలో పనిచేస్తుంది. నీకు అది తెలియదు. దెయ్యం నీకు వచ్చినప్పుడు అది చెప్తుందా నేను నీలో వచ్చానని? ఒక మలయాళీ దెయ్యం నీలో దూరింది, ఏ భాషలో మాట్లాడతావు? నీకు మలయాళం భాష వచ్చేంటి? దెయ్యానికి పెదాలు ఉంటాయా? నోరు ఉంటుందా? నాలుక ఉంటుందా? అలాగే నా పెదవులు, నా నాలుక, నా నోటిని దేవుడు ప్రయోగిస్తూ మీతో మాట్లాడుచున్నాడు. మీకు చెప్పేటంత జ్ఞానం నాకు లేదు, ఎందుకంటే ముందే నేను చెప్పాను నేను చదువుకోలేదని. ఐఎమ్ ఎన్ ఇలిటరేట్, ఐఎమ్ నాట్ హైలీ క్వాలిఫైడ్ లైక్ యూ ఆల్ పీపుల్, బట్ వాట్ ఎవర్ ఐ యామ్, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ. He has given me the spirit of knowledge and spirit of wisdom. That's the reason why I'm able to tell you the mysteries of the word of God. దేవుని వాక్యంలో దాగి ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులు మీకు చెప్పడానికి కారణం ఏమిటంటే, దైవాత్మ నాకు అనుగ్రహించిన జ్ఞానాత్మను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వివేకాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. యువర్ ఎడ్యుకేషన్ షల్ నాట్ హెల్ప్ యూ టు నో ద మైండ్ ఆఫ్ ద లార్డ్.
నువ్వెంత చదువుకున్నాను, నువ్వెంత పెద్ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినాను, నువ్వేమైనాను, యూ కాంట్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ మాత్రమే దేవుని యొక్క సంకల్పమును గ్రహించగలదు. దేవుని ఆత్మ నీలో ఉంటుంది, నీతో ఉంటుందని నేను మీకు వాక్యం చూపించాను. నేను వెళ్ళుట అగత్యము, నేను వెళ్ళిన తర్వాత నా తండ్రిని వేడుకుంటాను, నా తండ్రి వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు అని మనం మీకు వాక్యం చూపించున్నాను. సో ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద గాడ్ ఆల్మైటీ హ్యాస్ సెంట్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, and that's in me and that's with me. Applying my lips, applying my tongue, applying my mouth, he is talking to his people. You all his people. మీరు ఆయన యొక్క సంతానం అయి ఉన్నారు. మీకు ఆయనతో రక్త సంబంధం ఉంది. మీరు ఆయన రక్త సంబంధీకులు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను నా రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ప్రతి భాషలో, ప్రతి దేశములో, ప్రతి జనములో దేవుని కొరకు మనుష్యులను కొన్నాను అని చెప్పాడు. కనుక యు హావ్ బీన్ పర్చేస్డ్ బై జీసస్ క్రైస్ట్. ఆయన తన రక్తం ఇచ్చాడు. ఆయన డబ్బిచ్చి మీకు కొనలేదు, వెండి బంగారం ఇచ్చి కొనలేదు, డైమండ్స్ ఇచ్చి కొనలేదు. ఆయన మీకు తన రక్తం ఇచ్చి కొన్నాడు. కనుక మీరు రక్త సంబంధీకులు. You have the blood relation with Jesus Christ. Jesus Christ, the meaning of Jesus is Savior. The meaning of Christ is an anointed. So he is anointed in order to give you his life, his blood, his spirit. నా యొద్దకు వంచవాను నేను అంత మాత్రము త్రోసివేయను, జులకము నికొట్టుకు అసంతి తంకము కెబేలి పెళ్లిదివినాయి. I will not push them out, those who will come to me. నువ్వెవడవైనను, నువ్వు వేశ్యవైనను, త్రాగుబోతువైనను, నువ్వెవడవైనను, నువ్వు దుర్మార్గుడవైనను, నీది ఏ కులమైనను, నువ్వు ఏ దెయ్యాన్ని పూజించినను, ఏ రాయిని పూజించినను, ఏ బొమ్మను పూజించినను, నీకు జ్ఞానం లేక దాన్ని పూజిస్తున్నావు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను పొమ్మండు. నా యొద్దకు వంచవాను నేను ఎంత మాత్రము త్రోసివేయను. యు ఆర్ ఆల్ pagan people, worshipping to the pagan gods. If you come to the Lord, it's his promise that he shall never pull you out. he shall never push you out. నా యొద్దకు వచ్చేవాను నేను ఎంత మాత్రము త్రోసివేయను లేదన్నో. యేసు అనగా రక్షించువాడు, క్రీస్తు అంటే రక్షించుటకు అభిషేకించబడినవాడు. యేసు క్రీస్తు అంటే రక్షించుటకు అభిషేకించబడినవాడు. ఇట్స్ నాట్ హిజ్ నేమ్. నేను అన్ని వదులుకొని దేవుడి దగ్గరికి వచ్చాను. నువ్వు వదిలి బయటకు రా, నువ్వు ఎక్కడ ఉండాలో నీకు చూపిస్తానంటే వచ్చి బయటకు వచ్చాడు. నేను అనుకుంటాను ఇప్పుడు శ్రీలక్ష్మి అనే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారనుకుంటాను. ఆమె జడ్జి కాకముందే నేను లాస్ ఏంజలస్లో దేవుని యొక్క వర్తమానం అందిస్తున్నప్పుడు ఆమె తన అత్త ఇద్దరు వచ్చి నా కాన్ఫరెన్స్లో, నా మీటింగ్లో కూర్చొని ఉన్నారు. ఆమె పేరు శ్రీలక్ష్మి. ఇప్పుడు ముడుతులు ఆమె విశాఖపట్నంలో ఉందేమో. అంతకు పూర్వం ఆమె ఏలూరు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండేది. 7 బైబిళ్ళు కొని ఆమె అత్తకి, మామకి, మరిది భార్యకి అందరికీ ఇప్పించింది నా చేత. ఆ 70 మంది నాతో టీం ఉండాలి, వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసింది శ్రీలక్ష్మి గారు. See, I am not highly educated like you all. I am only the product of the Holy Spirit. పరిశుద్ధాత్మ నన్ను ప్రొడ్యూస్ చేశాడు. I have been made by the Lord Almighty. He is my maker. His breath is in my body. My physical body contains the breath of the Lord Almighty. ఇప్పుడు నేను మీకు పార్ట్ నెంబర్ 6 చెప్పబోతున్నాను. దైవ సంకల్పము చొప్పున యెషయా గ్రంథం 45లో 1-5 వరకు చదువు. పార్ట్ నెంబర్ 6. నౌ యు ఆర్ గోయింగ్ టు హియర్ పార్ట్ నెంబర్ 6. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1-5 వచనాలు. అతని పక్షమున
జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. నా సేవకుడవైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఈ మాటలు బబులోను దేశము నుండి 70 సంవత్సరములు పూర్తయిన తర్వాతను యూదులు, ఇజ్రాయేలీయులు విడుదల పొందబోచున్నారు. అప్పుడు సైరస్ అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. మీ తెలుగులో రాంగ్ ఉంది ట్రాన్స్లేషన్. ఆ రాజు పేరు సైరస్, వాడి పేరు కోరేష్ కాదు. ద మ్యాన్ హూ వాజ్ రూలింగ్ ఈజ్ కాల్డ్ సైరస్. వాడికి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమనంటే, నా ప్రజలు, ఐల్ టెల్ యూ ఒడియా పీపుల్, నా ప్రజలు బబులోను దేశం నుండి 70 ఏండ్లు వాళ్ళు శిక్ష ముగించుకొని తిరిగి వారు జెరూసలేము రాబోచున్నారు కనుక, రాజా సైరస్, నా ప్రజలకు అన్నపానములు ఇవ్వడానికి నువ్వు సిద్ధం చేయి. నా ప్రజలకు మధ్యలో అన్నపానములు నువ్వు ఏర్పాటు చేయాలి అని సైరస్కి ఆయన ఆజ్ఞాపించాడు. ఆ పని సైరస్ చేస్తున్నాడు. ఈ పని సైరస్ చేస్తాడు అని చెప్పి వీళ్ళు బానిసలుగా వెళ్ళడానికి ముందే, వీళ్ళు ఎన్నాళ్ళు బానిసలుగా వెళ్ళారు? 70 సంవత్సరాలు. ఎన్నాళ్ళు? వీళ్ళు బానిసలుగా వెళ్ళక పూర్వమే, అంతకు 30 సంవత్సరాలకు ముందే. అర్థమైందా? ఐ టెల్ యూ, 70 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా వెళ్తున్నారు. బానిసలుగా వెళ్ళక ముందు 30 సంవత్సరాలు ముందు యెషయా ప్రవచనం చేసి చెప్తున్నాడు. ఏమని? సైరస్ రాజా, నా ప్రజలు 70 సంవత్సరాలు బానిసత్వం ముగించుకొని తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి అన్నపానములు నువ్వు ఏర్పాటు చేయవలసిన డ్యూటీ నీది, జాగ్రత్త అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు? వీళ్ళు బానిసలుగా వెళ్ళడానికి ఇంకా 30 సంవత్సరాలు ఉందనగా. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ నుంచి 70 సంవత్సరాలు ప్రారంభం, అక్కడ వరకు. ఇది ప్రారంభం అవడానికి 30 సంవత్సరాలు. ఇక్కడ యెషయా అంటున్నాడు, సైరస్, ఏయ్ రాజా, నా ప్రజలు 70 సంవత్సరాలు బానిసలుగా నెబుకద్నెజర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు బబులోన్. వాళ్ళు బానిసత్వం ముగించి వస్తున్నప్పుడు 70 సంవత్సరాల తర్వాతను నీవు వాళ్ళ కొరకు అన్నపానములు తీసుకుని త్రోవకెళ్తావు. దిస్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ ద గాడ్ ఆల్మైటీ టు ద కింగ్. దేవుని ప్రజలు వస్తుండగా ఒక రాజు వారి కొరకు అన్నపానములు సిద్ధపరిచి తీసుకెళ్తున్నాడు. అది దేవుని ప్రజల యొక్క జీవితం. దేవునికి లోబడినప్పుడు, దేవునికి అంకితమైనప్పుడు అలాంటివి జరుగుతాయి. నౌ కమింగ్ టు ద ఒరియా పీపుల్. Jeremiah proclaimed to the people of God, saying that you are not obedient to the Lord, so the Lord is going to give you a very drastic years, 70 years. Thou shalt be under slavery. A king shall come and take you all, and you will be taken away, and you will serve them for 70 years. Not yet started. The 70 years slavery not yet started. Before to the 70th year, ଯୋଉଟା ତାଙ୍କର ଆରମ୍ଭ ହେବ
ସେଟା ଆରମ୍ଭ ହେବା ପାଇଁ 30 ବର୍ଷ ଆହୁରି ଅଛି। ସେବେ ଆଇଜାୟା ପ୍ରଫେସି କରୁଛନ୍ତି, ସାଇରସ୍କୁ କହୁଛନ୍ତି, ସାଇରସ୍, my people shall be taken away by King Nebuchadnezzar to his nation. He will be taking them all for the slavery. After completion of their slavery, they will be coming back to their Jerusalem, and it will be your responsibility to provide food and water and whatever the eatables of fruit and food and water and so on to my people. It was the command of the Lord Almighty to the King Cyrus. Kemiti Iswaramo. What a wonderful God he is. బానిసత్వం ప్రారంభం కాకముందే, బానిసత్వం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. బానిసత్వం ప్రారంభం అవడానికి 30 సంవత్సరాల ముందే యెషయా అంటున్నాడు, ఏ సైరస్, ఎస్ మేనో, నా ప్రజలు బానిసలుగా కొనిపోబడతారు. వాళ్ళు బానిసత్వముగా 70 ఏండ్లు బెబిలోనులో ఉండి తిరిగి వస్తున్నప్పుడు వారి అన్నపానములు నువ్వు సిద్ధపరుస్తావని అంటున్నాడు. 100 సంవత్సరాలకు పూర్వమే, అంటే 30 సంవత్సరాలకు పూర్వమే. ఈయనకు చెప్పిన 30 సంవత్సరాల తర్వాతను వీళ్ళు బానిసలుగా వెళ్తున్నారు. అందుకే క్రైస్తవులారా, మీ ఇష్టానుసారంగా మీరు పనులు చేయకండి, మీ ఆలోచనలకు అనుకూలమైన పనులు చేయకండి, మీ అభిప్రాయములకు అనుకూలంగా ప్రవర్తించకండి. ప్రవర్తించారంటే మీకు, మీ భర్తలకు, మీ భార్యలకు, మీ పిల్లలకు మీరు ఊహింపలేనటువంటి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది. మీకు చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. కనుకనే నేను మీకు ఈ వాక్యానికి అనుకూలంగా చెప్పుచున్నది ఏంటంటే, నెవర్ బికమ్ డిసొబీడియంట్ టు ద లార్డ్. ఎప్పుడు కూడా దేవునికి అవిధేయులుగా మీరు కాకండి. మీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించకండి, మీ ఆలోచనకు నచ్చినట్లుగా మీరు పనులు చేయకండి. ద పార్ట్ నెంబర్ 6 యు ఆర్ హియరింగ్. సైరస్తో చెప్తున్నాడు. ఈ సైరస్ అన్నవాడు క్రీస్తు పూర్వము 700 సంవత్సరములలో రాజుగా పరిపాలిస్తున్నాడు. క్రీస్తు పూర్వము 700 BCలో. అప్పుడు ఈ సంగతి జరిగింది. ఈ సంగతి ఎప్పుడు జరిగింది? ఇజ్రాయేలీయులకి 700 BC. యేసు భూలోకానికి రావడానికి 700 సంవత్సరాలు ఉందనగా, యేసు నామము లోకానికి తెలియకపోయినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు, యూదులకు ఇది సంభవించింది. ఇంకా యేసు నామము ఇజ్రాయేలీయులకు తెలియదు, యూదులకి యేసు నామము తెలియదు. యూదులకి, ఇజ్రాయేలీలకి యెహోవా అన్న మాటే తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుడు యెహోవా అని మాత్రమే తెలుసు. Omnipotent God. This word is only acquainted to the people of God. The name Jesus, they never heard in their lives. They do not know who Jesus was. Because this happened during the 7th century of BC. యేసుక్రీస్తు లోకానికి రావడానికి 700 సంవత్సరాలు ఉందనగా ఈ సంగతి జరిగింది. ఇప్పుడు యు ఆర్ హియరింగ్ పార్ట్ నెంబర్ 6. బెత్ షమేష్ అని ఒక పట్టణం ఉంది. బెత్ షమేష్ అనండి. బెత్ షమేష్, బెత్ షమేష్. మళ్ళీ అనండి, బెత్ షమేష్. బెత్ షమేష్, షమేష్, బెత్ షమేష్. ఇది ఒక పట్టణం. ఈ పట్టణం బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు. అది వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. బెత్ షమేష్ అనే పట్టణము యూదా రాజుల యొక్క పట్టణము. బెత్ షమేష్ was the land where the kings of Jewish people used to dwell. That was the land allotted to the Jewish kings. బుజిలే, అర్థం బుజిలే. యూదా రాజులకు బెత్ షమేష్ అనే పట్టణము దేవుడు ఇచ్చాడు. బెత్ షమేష్ అనే పట్టణంలో యూదా రాజులు ఉండేవారు. తర్వాత చూపిస్తాను మీకు బైబిల్లో. ఈ బెత్ షమేష్ అనే పట్టణము ఒక 2-3 రకములైన పనులతో లింక్ ఉంది. లింక్ అంటే తెలుగులో ఏమంటారు? సంబంధం కలిగి ఉన్నది. ఎస్, థ్యాంక్ యూ. సో ద ల్యాండ్ విచ్ ఇస్ కాల్డ్ బెత్ షమేష్, it has
2-3 links with different things. I will show you. బెత్షెమెష్ అనేది యూదా రాజుల జీవితంతో ముడిపడి ఉన్నది. ఇట్స్ లింక్డ్ విత్ ద లైవ్స్ ఆఫ్ ద జెవిష్ కింగ్స్. ఇజ్ ఇట్ క్లియర్? నెంబర్ 1, యూదా రాజుల జీవితములతో బెత్షెమెష్ అనే పట్టణము సంబంధము కలిగి ఉన్నది. రెండవది, ఇట్ హ్యాజ్ లింక్స్ విత్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దేవుని యొక్క నిబంధన మందసముతో ఈ బెత్షెమెష్ అనే పట్టణము సంబంధము కలిగి ఉన్నది. 2. మూడవది, ఈ బెత్షెమెష్ అనే పట్టణము హెమరాయిడ్ అనే జబ్బుతో, ఇప్పుడు చూడండి, మనం మీకు ఒక జబ్బు వచ్చింది, దానికి ఏదో అంటారు కరోనా, ఓకే, వచ్చింది. తర్వాతను చికెన్ గునియా ఒక జబ్బు వచ్చింది కదా, చికెన్ తినొద్దన్నారు కదా. రేపు పొద్దున్న మటన్ గునియా వస్తుంది, అప్పుడు మీరు మటన్ తినొద్దంటారు. ఆ తర్వాత ఫిష్ గునియా వస్తుంది, అప్పుడు మీరు ఫిష్ తినొద్దంటారు. అప్పుడు ఎవడు మా శిష్యుడు బరి అప్పన్న ఏడుస్తాడు. ఏమంటాడు? ఒరే, ఈ గురువు గారు మాకు చేపల పట్టణ ఇవ్వకుండా చేయిస్తారా అంటాడు. వాడు ఎవడో చెప్తాను ఏనండి. బరి అప్పన్న అనేవాడు చేపలు పట్టేవాడు, జాలరి. వాడితో దేవుడు మాట్లాడితే వాడికి అర్థం కాకుండా ఉంది. వాడు విజయనగరంలో కొంతమంది పాస్టర్లతో కనుక్కున్నాడు, విశాఖపట్నంలో కొందరు పాస్టర్లతో కనుక్కున్నాడు. ఎవడు ఏ పాస్టర్ చెప్పలేదు, ఎవడు చెప్పాడు పలానా సూర్యనారాయణ గారితో మాట్లాడని. నాకు ఫోన్ చేశాడు, అరే బాబు, నేను పలానా దగ్గరికి వస్తున్నాను, నువ్వు రారా, మురళీనగర్ రారా పలానా అంటే. ఆయన వచ్చాడు, ఆయనతో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఏమిటి చెప్పరా అన్నాను. ఈ వాక్యం నాకు మరి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బర్రప్పన ఎన్ని సంవత్సరాలు రా? 2004లో వాడికి దర్శనం వచ్చింది. అర్థమైందండి. పాపం విజయనగరం అంతా తిరిగాడు, విశాఖపట్నం అంతా తిరిగాడు. ఎవడు ఏ పాస్టర్ నా దగ్గరకు వచ్చి ఆవిడ మురళీనగర్ అరుణభారతి తాలూకా ఇంట్లో ఉంటేనే నేనన్నా, ఎవడు చెప్పలేదురా నీకు సంగతి? లేదండి అయ్యగారు. మరి పెదవాళ్ళు వీళ్ళు ఎందుకు పనికి వస్తారు ఈ పాస్టర్లు? దేవుడు నీకు సేవ చేయమని చెప్తున్నాడు రా అన్నాను. నేనేం చేస్తాను, నాకు చదువులేదు కదా అన్నాడు. చదువులేదని దేవుడికి తెలియదేటి? తెలుసు కదా, చేయమన్నాడు, చెయ్యి అన్నాను. ఎలా చెయ్యాలి అన్నాడు. ఒరే, మీ పాకలో కూర్చొని ఒక చిన్న పాట పాడరా, వస్తారు 2 మనుషులు, యేసుప్రభు సంగతి చెప్పురా అన్నాను. ఆ విధంగా వాడు దేవుని సేవలో దిగాడు. దేవుని సేవలో దిగిన తర్వాత, అయ్యా నేనేం చేయాలి? నీ రాబడిలో దశంభాగం దేవునికి ఇవ్వరా అన్నాను. వాడు రాబడిలో దశంభాగం నా బ్యాంకులో కడుతున్నాడు. వాడు చదువులేదు. ఒకసారి వాడు కూతురుతోనే, ఒకసారి ఇంకొకటితోనో అలా కట్టిస్తుంటాడు. వాడు బర్రె అప్పన్న. అయ్యా నా కూతురు నా అల్లుడిని పట్టుకొని రా అన్నాను. బర్రె అప్పన్న అంటే వాడు నా శిష్యుడు. వాడికి నేను అన్నాను, అరే నీ కూతురు నీ అల్లుడిని పట్టుకొని రా అన్నాను. పట్టుకొని వచ్చాడు. మరి చూడండి, చదువులేని చేపలు పట్టే జాలరితో దేవుడు మాట్లాడాడు. వాడికి వచ్చినట్లు 2 మాటలు చెప్తాడు అంతే. నీ చదువుతో దేవునికి సంబంధం లేదు, నీ పిహెచ్డితో దేవునికి సంబంధం లేదు, నీ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్తో ఆయనకు సంబంధం లేదు, నీ రీసెర్చ్ స్కాలర్తో ఆయన సంబంధం లేదు. నువ్వు ఎవడవైనా కాను, నువ్వు ఎవరితోవైనా నాను. ఇఫ్ యూ కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్, లార్డ్ షల్ anoint you and he shall permit few tests in your life. When you shall encounter the test, you must say, my Lord, I am weak physically, mentally and spiritually. How I can stand against this situation? Kindly change the situation. Kindly give me the strength so that I can fight against this situation. అని నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ఆ పరిస్థితులతో పోరాడకు నీకు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, మనసు ఇస్తాడు. అప్పుడు యూ కెన్ విన్ ద విక్టరీ ఓవర్ ద సిచ్యువేషన్. ఆ విధముగా గాడ్ షల్ పర్మిట్ ఫ్యూ టెస్ట్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్. He doesn't look into what your education is. He doesn't look into what your caste is. He doesn't look into whether you are a widow or you are a separated lady or a separated man.
నువ్వు విడువబడిన దానవా, విధురాలవా, నువ్వు పెద్ద డాక్టర్వా, యాక్టర్వా, దేవుడు చూడు. ఇఫ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, ద కంప్లీట్ సరెండర్, ద ఎంటైర్ సరెండరింగ్, నీవు నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్న ఎడల అప్పుడు నీకు దేవుడు కొన్ని పరీక్షలు పంపిస్తుంటాడు. ఆ పరీక్షల్లో ప్రభువా నేను బలహీనుడను, నాకు జ్ఞానం లేదు, నేను బలహీనుడను, నేను ఎట్లా జయించగలను, ఈ పరిస్థితి నాకు ఎదురైంది, ఈ పరిస్థితిని నేను తట్టుకోలేను, నేను ఎదుర్కోలేను, కనుకరించి నాకు సహాయం చేయు అని నువ్వు అడగాలని ఆయన కాంక్షిస్తాడు. అలా నువ్వు అడగకపోతే యూ విల్ బి డిఫీటెడ్ అండ్ యూ విల్ గో బ్యాక్ టు యువర్ పొజిషన్ and you will be no more in the Lord. When you will encounter any such situation, you must pray the Lord. Odiyalako, saying that, Lord, I am weak. I am not in the realm of the Spirit. I am in the realm of the religion. I am in the realm of the world. Oh my Lord, how I can win the victory over this situation? Please strengthen me. Please guide me. My Lord, kindly see the situation which is before me. I shall win the victory over the situation. Master Lord, if you separate me from thy presence, how I can be in thee? I'll become a backslidden again. My Lord, move with mercy, my Lord. So this is how you have to pray when you will encounter a situation in your life. That's called the complete surrender, entire surrendering. You have to surrender your life completely to the Lord. నీవు పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నట్లయితే నువ్వు ఆడదానివైనను, పురుషుడివైనను, విడువబడిన దానివైనను, విధవరాలైనను, చదువుకున్న దానివైనను, చదువులేని వాడివైనను, మూర్ఖుడివైనను, నాలాంటి మూర్ఖుడివైనను. మరి నాకు చదువు లేదు, నేను మూర్ఖుడినే కదా, నేను ఐఎమ్ ఎ బ్లడీ ఫూల్, ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ లైక్ యూ ఆల్. వెన్ గాడ్ కెన్ అపాయింట్ మీ, అపాయింట్ దిస్ బ్లడీ ఫూల్, వై కాంట్ అపాయింట్ యూ? యూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. You are a highly educated woman and you are a highly educated man. If you surrender to the hands of the Lord, I said, Lord, I'm a bloody fool, I'm an illiterate. Lord, I don't know anything about thee. How I can preach thy gospel to the people of the Lord? Then God said, open your mouth. I opened my mouth. Then he stretched forth your tongue out. I stretched my tongue out. A hand came and touched my tongue. And from that day onwards, I started speaking. నోరు తెరవరా, నాలుగు బయట లాగు, ఇలా ముట్టింది. ఇంకా అప్పటి నుంచి నేను చెప్పడం ప్రారంభించాను. అలాగే నిన్ను ముట్టుకుంటాడు, నిన్ను స్పర్శిస్తాడు. He will be anointed, he will be appointed, he will touch you, he will give you the spirit of wisdom, he will give you the spirit of knowledge, he will give you a new character, a new thought, a new life, a new body, a new brain. If at all it's required, he said, I will give you my spirit. Book of Hizkiah. Hizkiah గ్రంథంలో ఏమంటున్నాడు? అవసరమైతే నా ఆత్మ నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు దేవునితో పడుకోవాలి, దేవునితో నడవాలి, దేవునితో తినాలి, దేవునితో మాట్లాడాలి. You got to come into the realm of the Lord, realm of the Spirit. You are in the realm of the religion, whatever your bloody religion may be. You are in the realm of the world. You are a worldly one. You are in the realm of the bloody worldly Christianity. So worldly Christianity is not linked with the Lord. లోక సంబంధమైన క్రైస్తవ్యము పరమేశ్వరునితో సంబంధం లేనిది. నీకు క్రైస్తవుడు అవమని దేవుడు చెప్పలేదు. God didn't say to become a Christian. He should become my disciple. నా శిష్యుడిగా రా అంటున్నాడు, నా శిష్యర్కం తీసుకో అంటున్నాడు. Surrender your life to me. You are hearing part number 6. You are hearing about the Beth Shemesh. Beth Shemesh is linked with three things. One is, it's linked with the Ark of the Covenant. నిబంధన మందసముతో దానికి సంబంధం ఉన్నది ఆ బెత్ షెమెష్ అనే ప్రదేశానికి. రెండవది హెమరాయిడ్ అనే జబ్బుతో సంబంధం ఉన్నది.
మూడవది యూదా రాజులతో సంబంధం అన్నది. ఇజ్ ఇట్ క్లియర్? ఎవడెలుకో కింగ్స్ ఆఫ్ ద జెవిష్ పీపుల్, హెమరాయిడ్, ద ప్లేగ్ అండ్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. The Beth-Shemesh place the city linked with these three things. బెత్షెమెష్ అనేటటువంటి పేరు గల ఆ పట్టణము ఈ మూడుతో సంబంధము కలిగి ఉన్నది. భూగర్భ శాస్త్రజ్ఞులు అంటే ఇంగ్లీష్లో ఆర్కియాలజిస్ట్ అంటారు. ఈ భూగర్భ శాస్త్రజ్ఞులు ఇప్పుడిప్పుడే బెత్షెమెష్ అనేటటువంటి ఆ పట్టణాన్ని తవ్వడం ప్రారంభించారు. ద ఆర్కియాలజిస్ట్ started digging the city called Beth-Shemesh. Two Beth-Shemesh are there. రెండు బెత్షెమెష్ అనే పట్టణములు ఉన్నవి. ఒకటి ఏన్షియంట్ బెత్షెమెష్, రెండవది మోడర్న్ బెత్షెమెష్. అర్థమవుతుందా? ప్రాచీన బెత్షెమెష్, ఇంకొకటి ఆధునిక బెత్షెమెష్. ఆధునిక బెత్షెమెష్, ప్రాచీన బెత్షెమెష్. ప్రాచీన బెత్షెమెష్లో భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని తవ్వడం ప్రారంభించారు. భూమి తవ్వి దాని కింద వస్తున్నటువంటి వివరాలను చూసుకొని వాళ్ళ క్లాస్ రూమ్లో స్టూడెంట్లకు చెప్తున్నారు. ఆ స్టూడెంట్లో నేను ఒక స్టూడెంట్ని. ఐఎమ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ బెత్షెమెష్, ఏన్షియంట్ బెత్షెమెష్ ఇప్పుడిప్పుడే దాన్ని తవ్వడం ప్రారంభించి చూస్తున్నారు. ఆ బెత్షెమెష్కు కొంచెం దూరంలో వెమోస్ కంకేర్. చెప్పండి, వెమోస్ కంకేర్. మళ్ళీ చెప్పండి, వెమోస్ కంకేర్. వెమోస్ కంకేర్. వెమోస్ కంకేర్. మళ్ళీ చెప్పండి, వెమోస్ కంకేర్ అనేది ఒక టెరిటరీ ఉంది, అంటే ఒక ఏరియా ఉంది. దెర్ ఈజ్ ఎ టెరిటరీ ఇన్ ద ఏన్షియంట్ బెత్షెమెష్. ద నేమ్ ఆఫ్ ద టెరిటరీ ఈజ్ వెమోస్ కంకేర్. ఆ వెమోస్ కంకేర్ అనేటటువంటి ఆ టెరిటరీలో వీళ్ళు భూమిని తవ్వడం ప్రారంభించారు. 3000 సంవత్సరముల క్రిందట ఉండేటటువంటి బెత్షెమెష్, దానికి ఏన్షియంట్ బెత్షెమెష్ అని పేరు పెట్టారు. బెత్షెమెష్ అనే పట్టణము 3000 సంవత్సరాల క్రిందట ఉన్నది. ప్రాచీన బెత్షెమెష్, ఏన్షియంట్ బెత్షెమెష్. వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 3000 years back, the ancient Beth-Shemesh has been established by the people. బుజ్జిపర్లతో ఇప్పుడు ఎందుకు ఇవి చెప్పాల్సి వస్తుందంటే, జెరూసలేములో 3వ మందిర నిర్మాణం చేసినప్పుడు ఒరిజినల్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ కావాలి, ఒరిజినల్ నిబంధన మందసం కావాలి. ఒరిజినల్ నిబంధన మందసం తీసుకెళ్ళి జెరూసలేములో కట్టబోచున్న 3వ మందిరములో పెట్టాలి. ఇప్పుడు ఆ జెరూసలేములో 3వ మందిరంలో కట్టబోచున్నటువంటి మందిరంలో పెట్టడానికి ఒరిజినల్ నిబంధన మందసము ఎక్కడున్నదో అది మీకు చెప్పాలి. అది అక్కడి నుంచి ఎలాగొస్తుందో మీకు చెప్పాలి. అది లేకుండా మందిరం ఉండదు. అది మందిరంతో ముడిపడి ఉన్నది కనుక నేను మీకు చెప్తున్నాను. The Ark of the Covenant is to be brought and to be placed in the 3rd Temple Mount. Why it's called Temple Mount? Because the temple shall be built on the rock of the mount. That's why its name is Temple Mount. ఒక కొండ బండ మీద మందిరము నిర్మాణము చేయుదురు కనుక అందుకే దానికి టెంపుల్ మౌంట్ అని పేరు. అంటే పర్వత మందిరము లేక మందిర పర్వతము అని అనకూడదు. మందిర పర్వతము అని అంటే పర్వతానికి ప్రాధాన్యత వస్తుంది. పర్వత మందిరము అంటే మందిరానికి ప్రాధాన్యత వస్తుంది. అర్థమైందా? అలాగ అనకూడదు. పర్వత మందిరము అనకూడదు.
మందిర పర్వతము అనకూడదు. మందిరం కింద ఉండదు, పర్వతం మీద ఉంటుంది. ఇప్పుడు మందిరం ఎక్కడుంది? పర్వతం మీద ఉంది కనుక పర్వత మందిరము, అందుకే టెంపుల్ మౌంట్. అర్థమవుతుందా? ఒడియాలకు బుజ్జిపర్లే టెంపుల్ మౌంట్. ఇట్ ఈస్ టు బి ఎరెక్టెడ్ ఆన్ ద స్టోన్ ఆఫ్ ద మౌంట్, ఆన్ ద పీక్ ఆఫ్ ద మౌంట్. ఇప్పుడు ఆ పర్వతము ఏ పర్వతము? మీకు చెప్పాను, అబ్రహాము కాలంలో తన కుమారుడైనటువంటి ఐజాక్ని దేవుని కోరిక మేరకు బలిగా అర్పించుటకు మొరియా కాదు, మీ తెలుగు బైబిల్ రాంగ్ ట్రాన్స్లేషన్, మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ మొరియా ప్రదేశంలో ఒక పర్వతం మీద ఆయన తన కుమారుడికి బలిగా ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పుడు దేవదూత, ఏ అబ్రహాం ఆగు, నీ కుమారుడిని బలిగా ఇవ్వద్దు, చూడు అక్కడ ఆ పొదలో ఒక గొర్రెపోతు చిక్కుకుని ఉన్నది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బలిగా అర్పించు, దాని రక్తమును ప్రోక్షించు అని అన్నాడు. అప్పుడు ఆ గొర్రెపోతుని తీసుకొచ్చి నరికి ఆ బలిపీఠం మీద ఆ గొర్రెపోతు యొక్క రక్తమును ప్రోక్షించాడు. ఆ గొర్రెపోతు ఎక్కడిది? The Spirit of God has come and it has been commanded to the angel to go and stop the Abraham in slaughtering his son and guide him and show him the ram which is in the bush. He will take the ram and slaughter the ram and the blood shall be shed over there, not his son. ఆ మాట విని దేవదూత వచ్చి, అబ్రహామా ఆగు, నీ కుమారుడిని బలిగా ఇవ్వద్దు, అదిగో పొదలో గొర్రెపోతు ఉంది కదా, కొమ్ములు ఆ పొదలో అంటుకున్నావు కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నరుకు అన్నాడు. మరి అబ్రహాం వెళ్ళి ఆ గొర్రెపోతును పట్టుకుంటే వాడు, నాకు పట్టుకోరా అబ్రహాము, నాకు బలివరా అబ్రహాము అంటదా? Shall it tell? Will the ram tell the Abraham, yes, I am here, come and catch me? କହିବ? ହଁ ମୁଁ ତ ବଳି ଦିଅ ବୋଲି କହିବ? అబ్రహాం వెళ్ళి దాన్ని పట్టుకుంటే పారిపోవాలి లేదా? అది ఎందుకు పారిపోలేదు అంటే, అది దేవుని యొక్క ఆత్మ గొర్రెపోతు వలె వచ్చి అక్కడ నిలబడింది. అది ఆయన కుమారుని యొక్క స్థానంలో బలిగా అర్పించబడాలి. ఆ దేవుని ఆత్మకు రక్తము లేదు. ఆత్మ ఈజ్ ఎ విండ్. ఆత్మ అనేది ఒక గాలి. ఆత్మకి ఎప్పుడు రక్తం వస్తుంది? భౌతిక దేహం ఉన్నప్పుడు రక్తం వస్తుంది. అందుకే దేవుని ఆత్మ భౌతిక దేహము కలిగిన గొర్రెపోతు వలె అవతరించింది అక్కడ. దాన్ని తీసుకొచ్చి నరికాడు, ఆ రక్తం ప్రోక్షించాడు. దేవుని ఆత్మే యేసు, యేసే ఆత్మ, యేసే ఆత్మ, ఆత్మే యేసు, యేసే దేవుని ఊపిరి, దేవుని ఊపిరే యేసు. అర్థమైందా? అక్కడ ఆయన బలిగా అర్పించబోటకు అలా నిలబడ్డాడు. అబ్రహాం వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి బలిపీఠం మీద కూర్చోబెడితే అది కూర్చుంటుందా? అబ్రహామా నరుకురా, నరుకు నరుకు అంటుందా? అది పారిపోద్ది కదా. అది ఎందుకు పారిపోలేదని అంటే, ఇట్ వాజ్ ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షుడ్ బి స్లాటర్డ్. నువ్వు పట్టి దాన్ని తీసుకొచ్చి దాన్ని పడుకోబెడితే, నాకు నరకు అబ్రహాం గారు నాకు నరకండి అని పడుకుంటుందా? విల్ ద రామ్ సే అబ్రహాం ఎస్ కిల్ మీ, ఐఎమ్ హియర్. సే ఉట్టికి డెంకి పడవని అది ఎగిరిపోతుందో లేదా? అది ఎందుకు ఎగరలేదంటే, దేవుని ఆత్మకు ఆజ్ఞాపించబడింది, వెళ్ళు నా నిమిత్తము అక్కడ రక్తమును చెందించు అంటే. అప్పుడు మరియా అన్నటువంటి ప్రదేశంలో ఆ పర్వతం మీద దేవుని యొక్క ఆత్మ గొర్రెపోతు వలె వచ్చి ఆ రక్తమును చెందించింది. ఎందుకంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడు తన స్వరక్తమును ప్రోక్షించటం వలన సమస్త మానవుల యొక్క పాపములు కడగబడి శుద్ధీకరించబడిన కనుక ఆత్మ గొర్రెపోతి అయి అక్కడ ఉండాను. మొరియా అన్నటువంటి ప్రదేశము ఇప్పుడు జెరూసలేం అని పిలువబడుతుంది. ఆ దినములో మొరియా, ఇప్పుడు జెరూసలేం. యు ఆర్ హియరింగ్ ద పార్ట్ నెంబర్ 6. ఇప్పుడు అక్కడ
వెమోస్ కంకేర్ అనేది ఒక టెరిటరీ, ఒక స్థలము. ఆ వెమోస్ కంకేరి అన్నటువంటి దాన్ని గురించి మీకు ఇప్పుడు చెప్పాలి. అక్కడ 2000 లేక 3000 మీటర్ల దూరంలో అక్కడ నిలబడితే సుమారు 2,000 to 3,000 మీటర్స్ దూరంలో ద మోడ్రన్ బెత్షెమెష్ కనబడుతుంది. మోడ్రన్ బెత్షెమెష్, ఆధునిక బెత్షెమెష్, ప్రాచీన బెత్షెమెష్, ఈ రెండిటికి మధ్య ఎంత దూరం ఉంది? సుమారు 3,000 మీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరం? 3,000 మీటర్ల దూరంలో ఉంది. అచ్చట అన్నీ కూడా పెంకిళ్ళే ఉంటాయి. పెంకులు 2 రకాలు. ఒక పెంకు ఇలాగ ఉంటుంది, చూసారా? ఇంకొక పెంకు స్క్వేర్ టైప్లో ఉంటుంది. అర్థమైందా? 4 పలకలుగా ఉంటుంది. ఒక పెంకు ఇలా డొంగురుగా ఉంటుంది, ఇంకొక పెంకు స్క్వేర్గా ఉంటుంది. స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి చదరపు ఆకారంలో ఉన్న పెంకుతో పెంకిళ్ళని అక్కడ కట్టుకోవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ ఎవరు కూడా భవనం కట్టకూడదు, మేడ కట్టకూడదు. అక్కడ ఎవరు కూడా పెద్ద 10 అంతస్తుల మేడ కట్టడానికి వీలు లేదు. అసలు డాబా ఇల్లు కట్టడానికే వీలు లేదు. పెంకిళ్ళే కట్టాలని దేవుడు యూదులకు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే తరచుగా అక్కడ భూకంపములు వస్తున్నాయి. అర్థమైందా? ఎంత మంచి దేవుడయ్యా! భూకంపం వచ్చిందంటే మీదకున్న డాబా పడితే నువ్వు పడుకుని ఉంటావు, మొత్తం అందరూ చచ్చిపోతారు. అందుకే పెంకిళ్ళు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. అందుకు అన్ని పెంకిళ్ళే ఉంటాయి. అక్కడ సుమారుగా ఒక 10,000 ఇళ్ళు ఉంటాయి. సుమారుగా 10,000 ఇళ్ళు ఉంటాయి. ఎక్కడ? మోడ్రన్ బెత్షెమెష్. About 10,000 houses will be over there. Where? In modern Beth-Shemesh. I'm not talking about the ancient Beth-Shemesh. The distance from ancient Beth-Shemesh to modern Beth-Shemesh may be 3,000 meters. They are from each other. ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు ఉండిపోవాలి. తక్కినోళ్ళు చదువుకొని వేరే దేశాలకు వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్. యూదా రాజులకు దేవుడు ఆజ్ఞాపించాడు, మీ పిల్లలు చదువుకొని డాక్టర్లు, యాక్టర్లు అవ్వాలనే ఉద్దేశం ఉంటే వెళ్ళిపోని. ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు అక్కడ ఉండాలి. అలా చదివకపోతే మీకు యూదా వంశం నుండి తొలగించిస్తాను అంటున్నాడు దేవుడు. అందుకు వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడి ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు అక్కడ ఉండాలి. తక్కిన వాళ్ళు చదువుకొని ఎటైనా పోవచ్చు. అందుకే ఆ బెత్షెమెష్ అనేటటువంటి మోడ్రన్ బెత్షెమెష్లో 10,000 ఇళ్ళు మాత్రమే ఉన్నవి. మనుషులు సుమారుగా 1,50,000 మంది మనుషులు ఉన్నారు. పీపుల్ అబౌట్ 1,50,000 పీపుల్ ఆర్ దేర్ in modern Beth-Shemesh. This is the command of the Lord. Every son of each family should not go out of the family. Rest, they can go out for studies, for work, for earning money, and for earning anything. But one son from each family should not go out. That's the command of the Lord. ఎందుకంటే రాజుల వంశము నిలబడడానికి, యూదా రాజుల యొక్క వంశము భూమి మీద నిలబడడానికి ప్రతి కుమారుడు ఒక కుటుంబంలో అక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ మేరకు ప్రతి కుటుంబంలో ఒక కుమారుడు మోడ్రన్ బెత్షెమెష్లో ఇంట్లో ఉంటున్నారు. అక్కడ సుమారుగా ఒక 10,000 ఇళ్ళు ఉంటాయి. 1,50,000 మంది మనుషులు ఉంటారు. ఇదంతా కూడా ఇప్పుడు మీకు ఏది? క్రీస్తు పూర్వము 2025. అలాగే క్రీస్తు శకము 1911 సంవత్సరంలో బెత్షెమెష్ అన్నటువంటిది కొత్త పట్టణం ప్రారంభమైంది. న్యూ బెత్షెమెష్, ద మోడర్న్ బెత్షెమెష్ 1911లో స్టార్ట్ అయింది. 3,000 సంవత్సరాల బట్టి నుండి ఓల్డ్ బెత్షెమెష్ ఉన్నది. 3,000 సంవత్సరాల బట్టి నుండి ఇది ఉన్నది. నూతన బెత్షెమెష్ వాళ్ళు 1911లో స్టార్ట్ చేశారు.
అర్థమైందా? ఇప్పుడు ఒరిజినల్గా బైబిల్కి సంబంధమైన డిస్కవరీస్ కొన్ని వాళ్ళు అక్కడ భూగర్భ శాస్త్రజ్ఞులు చూశారు. ద సిటీ వాజ్ ఫౌండెడ్ బై ద కెననైట్స్. 3000 సంవత్సరాల కిందట బెత్షెమెష్, 3000 years బ్యాక్ ద బెత్షెమెష్ వాజ్ ఫౌండెడ్ బై కెననైట్స్. అది యూదుల చేత కనుగొన్న దేశము కాదు, కననీయులు కనుగొన్న దేశము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు దేవుడు ఇస్తున్నాడు. ద యాన్షియంట్ బెత్షెమెష్ వాజ్ డిస్కవర్డ్, వాజ్ ఫౌండెడ్ బై ద కెననైట్స్. కననీయులు దీన్ని కనుగొన్నారు. ఎప్పుడు? 3000 సంవత్సరాల కిందట. 1911లో ఆధునిక బెత్షెమెష్ కట్టుకున్నారు. అర్థమవుతుందా మాటలు? దీన్ని కనుగొన్న వాళ్ళెవరు? కననీయులు. ఇప్పుడు కననీయులు ఏం చేస్తున్నారు? సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తున్నారు. సముద్రం ఒడ్డున ప్రయాణం చేసి ఇక్కడ రాగానే వీళ్ళు ఎవరున్నారు? గుండగా చదగొట్టి ఆ దేశం ఆక్రమించుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వీళ్ళెవరున్నారు? గుండగా నరికేసి అది ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చారు. సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి గుండగా నరికి చెదగొట్టేసి ఇది ఆక్రమించుకున్నారు. ఇలాగ చేసి ఇది ఆక్రమించుకున్నారు. అలా చేసి ఇది ఆక్రమించుకున్నారు. అలాగే ఆ బెత్షెమెష్ అనే దాంట్లో ఎవరుంటారో ఎవరికి తెలియదు, కానీ కననీయులు దాన్ని ఆక్రమించి బెత్షెమెష్ అని పేరు పెట్టారు. అర్థమైందా? ఇట్ వాజ్ ఫౌండెడ్ బై ద కెననైట్స్ అండ్ నేమ్డ్ బై కెననైట్స్. ద నేమ్ ఈజ్ బెత్షెమెష్. బెత్షెమెష్, బెత్షెమెష్. అర్థమైందా? ఇప్పుడు కననీయులకును యూదులకి ఎల్లప్పుడూ పోరాటమే. ఇండియా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇండియా, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఎలాగో అలాగే ఈ కననీయులకి ఈ యూదులకు ఎల్లప్పుడూ యుద్ధములు జరుగుతుండేవి. ఎందుకు? నీరు ఇప్పండి రేయ్. ఎందుకు ఇప్పాలి? ముందు మాకు తర్వాత మీకు. ఇప్పుతారా లేదా? యుద్ధం. ఎవడు రావాడు? మళ్ళీ గట్టి కట్టావు, గట్టిదియో. అర్థమవుతుందా? తగువ ఎందుకు వస్తుందో నీటిని గూర్చి. రెండవది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా సరిహద్దు కదా. దిస్ ఈజ్ అవర్ బౌండరీ. వై డిడ్ యూ కమ్ హియర్? గో బ్యాక్. చైనా, ఇండియా ఎలాగా బౌండరీలో. అలాగే బౌండరీని బట్టి, నీళ్లను బట్టి, ఏరియాని బట్టి యూదులకు మరియు కననీయులకు అస్తమానం యుద్ధములు జరుగుచున్నాయి. అలాంటి సమయంలో మీకు నేను ఈ కననీయులు అనేక దేవతలను పూజించేవారు. ఈ కననీయులు అనేక దేవుళ్ళను పూజించేవారు. ఈ కననీయులు అనేకమైనటువంటి ఇష్టం వచ్చినటువంటి దెయ్యాలని, దేవతలను పూజించేవారు. మీకు తెలుసా? బెత్షెమెష్ అన్నదానికి ఇంకొక పేరుంది, ఇర్షెమెష్. బెత్షెమెష్ లేదా ఇర్షెమెష్. ఇర్షెమెష్ అనగా సూర్యుడు ఉన్నటువంటి స్థలము, లేక సూర్యపుత్రుడు, సూర్యపుత్ర అని దానికి అర్థము. ద సన్ ఆఫ్ సన్, ద సన్ ఆఫ్ సన్, SYN SUN, ద సన్ ఆఫ్ సన్. సూర్యుని యొక్క కుమారుడా, సూర్యపుత్ర. ఆ విధంగా ఒక యుద్ధ వీరుడు పుట్టాడు ఆ ఏరియాలో. పుట్టిన తర్వాతను వాడు చూశాడు, ఏమిటి ఆ కననీయులు యూదులతో యుద్ధం చేసుకుంటున్నారు, నేను ఎక్కడున్నాను? నేను యూదుల చెంతలో, యూదులకు సమీపంగా ఉన్నాను. ఈ కననీయులకు బుద్ధి చెప్పాలి అని చెప్పి వాడు వచ్చి యూదుల పక్షంలో యుద్ధం చేసేవాడు. యూదుల పక్షంలో వాడు యుద్ధం చేసేవాడు. వాడి పేరు ఇర్షెమెష్, అనగా సూర్యపుత్ర అని వాడికి పేరు పెట్టారు. హిజ్ నేమ్ వాజ్ ఇర్షెమెష్. హీ యూస్ టు ఫైట్ అగైన్స్ట్ Canaanites. So he used to support the Jewish people, the God's people. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు శత్రువులు వచ్చినప్పుడు
నువ్వు యుద్ధం చేయలేనప్పుడు, నువ్వు పనులు చేసుకోలేకపోయినప్పుడు, నువ్వు ఇబ్బందులు పాలైనప్పుడు దేవుడు ఒక మనిషిని, ఒక ఆఫీసర్ని, ఒక సమాజాన్ని లేవనెత్తి నీ పక్షమున పోరాడుటకు, నీ పక్షమున పనిచేయుటకు ఏర్పాటు చేస్తాడు దేవుడు. అలాగే వీడిని దేవుడు లేపాడు. వీడు ఒక బలాఢ్యుడు, ఇజ్రాయేలు పక్షమున కనానీయులతో యుద్ధము చేయుటకు. అర్థమవుతుందా పరిస్థితి? ఇఫ్ యు ఆర్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్, నీవు పరిశుద్ధాత్మ సామ్రాజ్యములో ఉన్న ఎడల నీవు దేవునికి లోబడినట్లయితే, నీవు దేవుని భయము కలిగి జీవిస్తున్నట్లయితే, నువ్వెవడమే కానీ, నువ్వు రెడ్డిగోడు బాబు, గొల్లోడు బాబు, యాదవ్ బాబు, వైష్ణవుడు బాబు, బాపనోడు బాబు, కాపోడు బాబు, కమ్మోడు బాబు, నువ్వెవడమైనను, నువ్వు సత్రుడు, మంగళోడు, మాతికోడు, నువ్వెవడమైనను దేవునికి సమర్పించుకొని ఉన్న ఎడల నీకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యను నువ్వు ఎదుర్కోలేతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నీ పక్షంలో లేపుతాడు, ఒక సమాజాన్ని లేపుతాడు, ఒక ఆఫీసర్ని లేపుతాడు, లేపి నీ పని జరిగిస్తాడు. అలాగే ఆయన్ని దేవుడు లేపి కనానీయులతో యుద్ధము చేయుటకు. ఈ కనానీయుల తర్వాతను మరికొంతమంది వచ్చారు అక్కడికి. వాళ్ళెవరు? ఫిలిస్తీయులు. కనానీయులు, ఫిలిస్తీయులు వీళ్ళు అక్కడ ఉండేవారు. ఎక్కడ? గెత్సెమేసులో కనానీయులు ఉంటే, ఫిలిస్తీయులు ఉంటే, యూదులు ఉన్నారు. చూసారా? దేవుని ప్రజలకు ఈ పక్కేమో కనానీయులు, ఈ పక్కేమో ఫిలిస్తీయులు, మధ్యలోని ఈడు. మీరు ఎప్పుడైనా శాండ్విచ్ తిన్నారా? శాండ్విచ్ ఎంతమంది తిన్నారు? చెయ్యొద్దండి. శాండ్విచ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శాండ్విచ్ అంటే కింద ఒక రొట్టె ఉంటుంది, మీద ఒక రొట్టె ఉంటుంది, మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది. కింద నుండి మీద నుండి నొక్కి తింటావు. అలాగే వీళ్ళు శాండ్విచ్ అయిపోయారు. ఎవరు? యూదులు. అటుపక్క కనానీయులు, ఇటుపక్క మరి వీడు శాండ్విచ్. ఆడు తంతాడు, వీడు తంతాడు, ఇద్దరు తంతున్నారు. ఈ రెండు పట్టుకొని కదా తింటావు. మరి రెండు పట్టుకోకపోతే ఎలా తింటావు? మరి రెండు పట్టుకున్నప్పుడు మీద రొట్టె అయినా కింద రొట్టె అయినా ఆటంకం పెట్టాలి. మీద రొట్టె కింద రొట్టె ఆటంకం పెట్టకపోతే ఈ రెండు రొట్టెల మధ్యలో ఉన్నది ఏమవుతుంది? నలిగిపోతుంది. అలాగే క్రైస్తవ జనములు నలిగిపోతున్న సమయంలో దేవుడు వారి పక్షమున ఒకరిని లేపుతాడు. నువ్వు యేసును నమ్ముకున్నప్పుడు, యేసుకు నువ్వు అంకితమైనప్పుడు, నీ సిచ్యువేషన్ ఒక పక్క, నీ పరిస్థితి ఇంకొక పక్క, రెండు ప్రక్కల నీకు వచ్చి నొక్కుతుంటే, మధ్యలో నువ్వు ఇరుక్కుంటే, అప్పుడు ఒకరిని దేవుడు లేపుతాడు. ఒక ఆఫీసర్ని కానీ, ఒక పురుషుని కానీ, ఒక స్త్రీని కానీ, ఒక సమాజాన్ని కానీ లేపి నీకు ఇబ్బంది లేకుండా వాడు. అలాగనే ఇక్కడ వీడు లేపాడు. వీడేమో మహాబలశాలి. మనం అంటమే సింహబలుడు అంటాం కదా, సింహబలుడు అంటాం కదా, అలాంటి బలశాలి ఒకడు పుట్టాడు. వాడు వచ్చి ఇజ్రాయేల్ పక్షాన, రై కనానీయులారా, ఏంట్రా వేషమా అని ఒక ఊపిరి నరికి వెళ్ళిపోయినాడు. వీడికి ఏరా ఫిలిస్తీయులారా, దేవుని ప్రజలతోన ఒక ఊపిరి నరికి వెళ్ళిపోయినాడు. వీడి పేరు చెప్తే కనానీయులకు భయము, ఫిలిస్తీయులకు భయము. ఆ విధంగా నువ్వంటే ప్రజలకు భయం కలిగేటట్లు దేవుడు. Our God is wonderful God. You are hearing part number 6. You are hearing part number 6. ఇప్పుడు డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 19వ వచనములో దేవుడు ఏమి సెలవిచ్చుచున్నాడో మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 19వ వచనం. ప్లీజ్ రీడ్. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. పాతాళంలో ఉన్న, సముద్రంలో ఉన్న, ఆకాశ మహాకాశముల మీద ఉన్న ఏ స్వరూపునైనను, ఏ రూపమునైనను మీరు దేవునిగా చేసుకొనకండి. ఆ స్వరూపమును మీరు
తల వంచి నమస్కరించి పూజించకండి. ఎందుకంటే నరూపం ననామం నశేషం, నాకు పేరు లేదు, నాకు రూపము లేదు, నాకు శేషము లేదు, నేనే ఉన్నవాడను, ఐయామ్ దట్ ఐ యామ్. ఏ రూపమునకైనను మీరు తల వంచి నమస్కరించవద్దు. ఇజ్రాయేలీలు ఏమంటున్నప్పుడు యూదులు అంటున్నారు, అయ్యా నీవే మాకు దేవుడువు. ఇటువైపు కననీయులు, ఇటువైపు ఫిలిస్తీయులు, రెండు వైపుల నుండి వాళ్ళు మా మీదకు వస్తుండగా మేమేం చేయగలం? అప్పుడు అంటున్నాడు, నేనే మీ రక్షకుడను, నేనే మీ విమోచకుడను, నేనే మీ పరిత్రాణకర్తను. ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్, ఐఎమ్ రిడీమర్, I can redeem you. I shed my blood for deliverance. You have been delivered from the bondage of your sickness, from the bondage of your sin, from the bondage of your abomination. దుష్క్రియల, సర్వ పాపముల, సర్వ అపరాధముల బంధకాల నుండి నేను మీకు విడుదల కలిగించాను. నేను మీ విమోచకుడను. ఇంకొక రూపమును మీరు నమస్కరించవద్దు. ఇంకొక రూపము పాతాళములో కానీ, సముద్రములో కానీ, భూమి మీద కానీ, ఆకాశం మహాకాశంలో ఉన్న వాటికి కానీ ఏ రూపమునైనా మీరు పూజించకూడదు. యు బిలీవ్ మీ, ఐఎమ్ యువర్ లార్డ్, ఐఎమ్ యువర్ సేవియర్, ఐఎమ్ యువర్ రిడీమర్. ఐ కెన్ రిడీమ్ యూ, ఐ కెన్ సేవ్ యూ, ఐ కెన్ ప్రొటెక్ట్ యూ, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్. లుక్ ఎట్ మీ, let your eyes be fixed on me. I'm your God, I'm your Almighty. The life in your body is my breath. The spirit in thee is my spirit. నీలో ఉన్నటువంటి జీవము నా ఊపిరి అయి ఉన్నది. నీలో ఉన్న ఆత్మ నేనిచ్చిన ఆత్మ. నువ్వు కావు, నువ్వు నేను. నువ్వు కావు, నువ్వు నేను. నీలో ఉన్న ఊపిరి, జీవము నాది, నీలో ఉన్న ఆత్మ నాది. యు ఆర్ నాట్ సిటిజన్ ఆఫ్ వరల్డ్, యు ఆర్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. యువర్ బాడీ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, బట్ యువర్ స్పిరిట్ ఈజ్ సిటిజన్ ఆఫ్ హెవెన్. You have the citizenship of heaven. నా రక్తం ఇచ్చుకున్నాను, నా ప్రాణం ఇచ్చుకున్నాను. నీవు నా రక్త సంబంధీకుడువు, నా ప్రాణ సంబంధీకుడువు. నీ శరీరము ఈ దేశం యొక్క పౌరుషత్వము కలిగి ఉన్నది. నీ ఆత్మ నా దేశం యొక్క పౌరుషత్వము కలిగి ఉన్నది. యువర్ స్పిరిట్ హ్యాస్ a citizenship of my kingdom. నా సామ్రాజ్యం యొక్క పౌరుషత్వము నీ ఆత్మకు ఉన్నది. నీ శరీరం చచ్చిపోతే ఇక్కడే పాతాలి, ఎందుకంటే నీ శరీరము ఇండియా యొక్క పౌరుషత్వము కలిగి ఉన్నది. బికాజ్ యువర్ బాడీ హ్యావ్ ద citizenship of Indian soil. So after your death, your body shall be buried in the Indian soil. But the spirit in thee I have given you. The life in your body I have given you. It has to come to my kingdom because it has my citizenship. నా పౌరుషత్వం. You are not you, you are he. నీవు కావు, నీవు కావు, నీవు ఆయన ఉన్నావు. You are hearing part number 6. You are hearing part number 6. అప్పుడు జాషువా అప్పుడు ఏం చేశాడంటే ఈ బెత్షెమెషుని 12 గోత్రీకులను పిలిచాడు. పిలిచి రూబేను, షిమ్యోను, ఇశ్శాఖారు, యూదా, జబులోను, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాను, గాదు, ఆషేర్, నఫ్తాలి. లెవి అన్న పదం ఉందా? ఏనండి మరొకసారి. లెవి అన్న పదం ఉందేమో. రూబేను, షిమ్యోను, ఇశ్శాఖారు, యూదా, జబులోను, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాను, గాదు,
ఆషేరు, నఫ్తాలి. లెవి ఉందా? లెవీయులకి 12 గోత్రములలో దేవుడు కలపలేదు. లెవీయుడు ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరి మధ్య అయినా నివసించవచ్చు. లెవీయుడికి అంత అధికారం ఉంది. లెవీయుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీల పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తాడు, ఇజ్రాయేల్ పక్షమున దేవునికి బొరపెడతాడు, ఇజ్రాయేల్ పక్షమున వారి పరిస్థితిని దేవునికి చెప్పుకుంటాడు. దేవుడు సెలవిచ్చిన మాట ఇజ్రాయేలీలకు తెలియజేస్తాడు. దేవుడు చూపించిన మార్గం ఇజ్రాయేలీలకు చూపిస్తాడు. దేవుడు నడుమని చెప్పిన దాన్ని ఇజ్రాయేలుకు నడుమని చెప్తాడు. లెవీయులు దేవునికి, ఇజ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలకు మధ్యవర్తులై ఉన్నారు. The Levites are the mediators between the people of God and between God. The Levites are the mediators between God and His people. అర్థమైందా? నీకు నేనేం ఇవ్వనన్నాడు, మరేం చేయమంటావు? మనది వదిలే అన్నాడు. వదిలేశాను. కొబ్బరి తోటలు వదిలేశాను, జీడి తోట వదిలేశాను, 25 ఎకరాల వెజిటేషన్ అంటే వంకాయలు, టమాటాలు. మా శ్రీకాకుళం జిల్లాలో సేంపెండ్లం అంటారు, కర్రపెండ్లం అంటారు. లోపల సన్నంగా ఒక కర్ర ఉంటుంది, అంత స్వీట్ పొటాటో ఉంటుంది, ఇంతంత పొడి ఉంటాయి. దానికి సేంపెండ్లం అంటారు, కర్రపెండ్లం అంటారు. కందమూలం, ఎర్ర కందమూలం, తెల్ల కందమూలం ఇవన్నీ మా పొలంలో పండుతాయి. 25 ఎకరాలు వెజిటేషన్ ఫీల్డ్, 1111 acres ఆఫ్ ప్యాడీ. 1111 ఎకరముల ధాన్యపు భూమి. అందులో చెరుకు పండుతుంది, అందులో ఉలవలు పండుతాయి, అందులో పెసలు పండుతాయి, అందులో నువ్వులు పండుతాయి. ధాన్యం కోత అయిపోతే మినువులు వేస్తారు, ధాన్యం కోత అయిపోతే కొన్ని పొలాల్లో పెసలు వేస్తారు, పెసరపప్పు, మినప్పప్పు. అర్థమవుతుందా? కందులు వేస్తారు, కందిపప్పు. అర్థమవుతుందా? అవన్నీ వదిలే అన్నాడు దేవుడు. వదిలేశాను. అక్కడ గుడిసె కట్టుకో అన్నాడు, గుడిసె కట్టుకున్నాను. అది రైల్వే ఏరియా. రైల్వే వాళ్ళంతా వచ్చింటారు, ఇదేంట్రా అది? ఇది ఒక యేసుప్రభు భక్తుడు కట్టుకున్నాడు. యేసుప్రభు భక్తుడా? రైల్వే ఏరియాలో కట్టుకున్నాడా? వీడు వెళ్ళాడు. వెళ్ళి ఐఓడబ్ల్యూ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్, IOW ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్. వాడికి చెప్పాడు. A and D ఇద్దరు వచ్చారు. అక్కడ ఏదో గుడిసె కట్టినాడు, వెళ్ళి చూడు, అది జరగొట్టు. అప్పుడు నేను టెక్కలి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రసంగం చేయడానికి పిలువబడ్డాను. టెక్కల్లో నేను ప్రసంగం చేస్తున్నాను. వచ్చారు 10 మంది 15 మంది, పెద్ద పెద్ద గుణపాలు సుత్తులు గిత్తులు పట్టుకొచ్చి నిలబెట్టారు. వాడి పేరు లఖేరా, సీనియర్ DN లఖేరా. కొట్టండ్రా అన్నారు. ఆడి పేరు ఏం పేరు? సభాపతి. విశాఖపట్నంలో చనిపోయాడో ఉన్నాడో తెలీదు, మరి వింటున్నావా సభాపతి? ఇవి విను. వచ్చి నిలబడి గుణపాంతో ఇలా కొట్టారు. కొడితే ఒక ఇనుం గుద్దితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చింది. వీడు గుణపాం ఇలా వచ్చాను వెనక్కి. ఏట్రా మట్టితో కట్టిన గోడ, మట్టితో కట్టాం. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ వెనక్కి వచ్చాను. రైల్వే వాళ్ళ దగ్గర ఇంతేసి పొలం ఉంటాయి గుణపాములు. ఇలా ఏమిటని చూశాడు. ఆ సీనియర్ DN లఖేరా వచ్చాడు. లోపల చూశాడు. చూస్తే యేసు ప్రభు తాలూకా వాక్యాలు ఉన్నాయి. హూ ఈజ్ హీ? హిజ్ నేమ్ ఈజ్ PSN రావు. PSN రావు. హూ ఈజ్ హీ? He is a servant of God. Which God? Jesus. He's a Christian? Yes. What's this? All the worship the Bible. Wow. But I'm also Christian. CL లఖేరా క్రిస్టియన్ వాడట. అటు రాంచి అటు చూశాడు. మై గాడ్ అని, మై గాడ్, ఐఎమ్ సారీ మై గాడ్ అని వెళ్ళిపోయినాడు. ఆ గుడిసె చూశారు మీరు, అది చూసిన నిలబడండి. గుడిసె ఎంతమంది చూస్తున్నారు? వచ్చారు కదా, ఆనందగడ పెళ్ళికి వచ్చారు కదా. మీరిద్దరు, ముగ్గురు, నలుగురు, 5గురు, మీరు ఎంత ఆ గుడిసె చూశారు. ఆ గుడిసె సంగతి చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. CL లఖేరా, సీనియర్ DN. మై గాడ్, ఐఎమ్ సారీ లౌడ్ అనుకుని వెళ్ళిపోయాడు.
డోంట్ టచ్ ఇట్ అన్నాడు. దీనికి ముట్టుకోవద్దురా అన్నాడు. ఎవడికి? ఎవడు అసిస్టెంట్ ఇంజనీర్, ఎవడు సభాపతి అన్నాడు. ఐఓడబ్ల్యూకి ఇన్స్టిట్యూటర్, డోంట్ టచ్ ఇట్. ఓకే, ఎవడు టచ్ లేదు. అలాగా గుడిచి అలాగే ఉంది. దేవుడు నిర్మించింది అలాగుంటుంది. Praise the Lord. You are hearing the 6th part of the Temple Mount. ఇప్పుడు ఏంటండి, లివైట్స్ ఇజ్రాయేలీల పక్షమున యెహోవాకు మొరపెడుతుంటారు. ఇప్పుడు నేను ఎలాగా మీ పక్షమున మొరపెడుతున్నాను. ప్రతిరోజు తెల్లవారి 3 గంటలు లేచి మొరపెడుతుంటాను. నేను అంటాను, ప్రభువా ఇది 1 నెంబర్ మూర్ఖురాలు, దీనికి చెప్పాను ఒక వారం ఇక్కడ రా, ఒక వారం నీ అమ్మగారి ఇంటికి వెళ్ళంటే ఇది మాట ఎందు. ఇది 1 నెంబర్ మూర్ఖురాలు, ఇక్కడ ఉంది ఆ మూర్ఖురాలు. ఎప్పుడు రాదు, ఎప్పుడు వాళ్ళ అమ్మదారిగా పరిగెడుతుంది. దేవుని దగ్గర రాకపోతే దేవుడు నీకు ఎలా సాయం చేస్తాడు చెప్పు? వెనక్కుంది మూర్ఖురాలు. చెప్తాను, ఒక వారం రా, ఒక వారం నీ అమ్మదారికి వెళ్ళు, ఒక వారం ఎక్కడ రా, ఒక వారం అమ్మదారి. ఇది రోజు ప్రతి వారం అమ్మదారికి వెళ్తుంది. నీ అమ్మ దేవుడా? అందుకే చెప్పాను, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. ఒక వారం రా, ఇంకొక వారం అమ్మదారికి వెళ్ళు. అది మాట ఉంది. అది ఇజ్రాయేలీలు లాంటిది. ఇది క్రైస్తవురాలే, అందుకే మాట ఎందు. అది మీలాంటి దేవుని కుమార్తె అయితే మాట ఉంటుంది. అది మాట ఎందు. అది చెప్పు మరి. 6,500 రూపాయలు ఇస్తే 9 పుస్తకాలు మీకు పంపించబడతాయి. మొన్న ఒక ఇద్దరు వచ్చారు. అయ్యగారండి, మేము కూలి పని చేసుకొని బతుకుతున్నామండి, కొంచెం ఏమైనా తక్కువ చేయండి అయ్యగారు. ఏమిటి తక్కువ చేయాలి? పుస్తకాలు రేట్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూకటిపల్లి నుండి వచ్చామండి. మీకు ఎవడు చెప్పాడు ఇక్కడ నేను ఉంటానని? చెప్పారు సార్, చెప్తే వచ్చాము. 150 రూపాయలకి అక్కడ పుస్తకాలు అమ్ముతారు సార్, అందులో ఏది ఉండదండి. ఎక్కడ ఉంటాయి? ఫలానా. అయితే నా పుస్తకంలో మీకేం కనబడుతుంది? వీళ్ళు ఇస్తే చదివాము అయ్యగారు. పుస్తకాలు ఇప్పటికే తగ్గించాను. 6,500 రూపాయలు ఇస్తే మీకు 9 గ్రంథాలు ఇస్తున్నాను. ఏం చేయాలి? ఇంకా తగ్గించమంటే ఎక్కడి నుంచి తగ్గించాలి? నేను తగ్గించినాను, మీరు వెళ్ళండి అన్నాను. మళ్ళీ రెండవసారి వచ్చారు మరొక 2-3. వాళ్ళు ఇదే పాట పాడారు. ఏం చేద్దాం? అప్పుడు మా చిన్నబ్బాయి అన్నాడు, పోనీ ఏదో మన లేబర్ క్లాస్ పీపుల్ అంటున్నారు కదా, పోనీ కొంచెం ఏదో తక్కువ చెయ్యి అన్నాడు. సరే చెప్తానులే అని అన్నాను. ఇప్పుడు ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన సంగతి చెప్తున్నాను. మేమంతా లేబర్ క్లాస్ పీపుల్ అండి, మేము ఫలానా చర్చికి వెళ్తామండి. మరి అక్కడ కొనుక్కోకూడదా? అక్కడ అమ్ముతారండి 150 రూపాయలకు ఒక పుస్తకం, కానీ ఏం ఉండదు అందులోనండి. మరి నా పుస్తకంలో ఏముంటుందని మేము అక్కడెక్కడ చదివేమండి, వీళ్ళు ఇస్తే. సరే అయితే మీరు ఒక పని చేయండి, 5,500 రూపాయలు పంపించండి, మీకు 9 పుస్తకాలు ఇస్తాను అన్నాను. ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నారు కదా, నువ్వు డబ్బున్న వాడవైతే నాకు కొంచెం ఎక్కువ పంపించు. మొన్న ఒకళ్ళు పంపించారు 10,000 రూపాయలు విశాఖపట్నం నుండి. వాళ్ళ పేరు చెప్పాను, వాళ్ళకి స్పెషల్గా గిఫ్ట్ పంపించాను. ఇక్కడే యూసుఫ్గూడ నుండి ఒక ఆమె పంపించింది, ఆమె పేరు కూడా మన ఆదివారం చెప్పాను. ఆమెకు 10,000 పంపించారు, ఆమెకు స్పెషల్ గిఫ్ట్ పంపించాను. అలాగే మీరు డబ్బు గల వాళ్ళైతే నేను చేస్తున్న సేవకు సహాయం చేయండి. మీకు 9 పుస్తకాలు ఇస్తాను, నేను చేస్తున్న సేవలో కొంచెం సహాయం చేయండి. మీరు కనీసం ఒక 10,000 రూపీస్ చొప్పున పంపించినట్లయితే నేను చేస్తున్న సేవలో అది పనికొస్తుంది. దయచేసి మీరు నాకు సహాయం చేయండి. మీకు దేవుడు ఇచ్చిన వారికి అణచి కుదిల్చి దిగజారనంత మట్టుగా మీకు నేను తిరిగిస్తానంటున్నాడు. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడినని లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ఈ మాటలు ఉన్నవి. కనుక మీరు ఇస్తే దేవుడు తప్పకుండా మీకు ఇస్తాడు. నీళ్ల మీద నీ ఆహారం వేయు, అది తిరిగి నీ వద్దకు వస్తుంది అంటున్నాడు. నీళ్లు పారుతున్నాయి,
అందులో ఆహారం వస్తుందా నీ దగ్గరికి? వస్తాయా? మరి దేవుడు అంటున్నాడు నీళ్ళ మీద ఆహారం వేయు. నీళ్ళు అంటే జీవజలములు. జీవజలములు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము కొరకు నీవు ఖర్చు పెట్టు, అది నీకు మరల తిరిగి వస్తుంది అంటున్నాడు. అందుకని నేను 2 కోట్ల రూపాయలు పెట్టి సామాన్లు కొనిచ్చాను. ఇట్స్ వండర్ఫుల్. You become an obedient to the Lord, then the fruit of your obedience shall be reflected in your life. యూట్యూబ్లో వింటున్న వారులారా, దేవుడు నాకు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలీయుల యొక్క జెండా వైట్, దాని మీద బ్లూ కలర్ స్టార్ ఉంటుంది. వైట్ అండ్ బ్లూ. వైట్ అండ్ బ్లూలో బాటిల్ చేయమన్నాడు. బాటిల్స్ చేశాను. ఎటు చూసినా త్రికోణం కనబడుతుంది, ఎందుకంటే ట్రయాంగిల్లో ఉంటుంది. ఏది? ఇజ్రాయేలీల యొక్క జెండా. అలాగే ఇది ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్. ఇలాగ ట్రయాంగిల్ షేప్లో పెట్టి వైట్ అండ్ బ్లూ ఇజ్రాయేలీల యొక్క జెండా యొక్క కలర్ ఇందులో పెట్టాను. ఇది ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్. ఇందులో ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్ ఉంది. ఇది జెరూసలేం నుండి రప్పించిన ఆయిల్. ఇది దీని పేరు ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్. విర్జిన్ అంటే కన్యకత్వము, ఏమాత్రమైన లోపము లేని కన్యకత్వము అని అంటది. ఇది మా దగ్గర 40 ఉంటాయి ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ బాటిల్. ఇదైతే 200 రూపాయలు, ఇదైతే 100 రూపీస్. ఎందుకంటే ఇది ఇండియన్ ఆయిల్ కనుక, భారతదేశంలో దొరికిన ఆయిల్ కనుక. ఇది ప్రార్థన ఆయిలే, ఇది ప్రార్థన ఆయిలే. బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రా విర్జిన్ ఆయిల్ 200 రూపీస్ బాటిల్. 40 ఉన్నాయి, 40. ఇది 100 రూపీస్ మాత్రమే. ఇది కూడా ప్రేయర్ ఆయిలే. ఇది ఆర్డినరీ ఆయిల్, అది ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్. కావలసిన వాళ్ళు ముందుగా ఫోన్ చేయాలి. ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్కి ఫోన్ చేయాలి. అయ్యా నా పేరు ఫలానా, నాకు ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ కావాలి అంటే, ఒక బాటిల్ అంటే 200 రూపాయలు. 5 బాటిల్ కావాలయ్యా, 1000 రూపాయలు తీసుకొని రావాలి. నీ ఫ్రెండ్కి, నీ దీనికి, నీ దానికి వాళ్ళు వీళ్ళు తెమ్మంటే 200 చొప్పున కలెక్షన్ చేసుకుని రావాలి. నీ పేరు చెప్పాలి. నువ్వు రాకపోతే ఎవరైనా వచ్చి ఆ పేరు చెప్పాలి. అనుకోండి హనుమంతరావు అండి నా పేరు, ఓకే 3 బాటిల్ కావాలండి ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్, ఓకే 600 రూపాయలు తీసుకొస్తున్నాను అని ముందుగా చెప్పాలి. చెప్తే మీ కొరకు 3 బాటిల్ తీసుకొచ్చి నేను పెడతాను, నా దగ్గర ఉంటుంది. మీరు వచ్చి సార్ నా పేరు హనుమంతరావు, ఓకే 3 బాటిల్స్ చెప్పాను, ఓకే 600 రూపాయలు 3 బాటిల్స్. తర్వాత పుస్తకాలు కావాలన్న వాళ్ళు మీరు దేవుని సేవ కొరకు ఒక 6,000, 7,000, 8,000, 10,000 అట్లా పంపించండి. మరి డబ్బు లేదు అన్న పేదవాళ్ళు మరి 5,500 తీసుకొచ్చి నాకు మనీ ఆర్డర్ చేస్తే మేము మీకు పుస్తకాలు పంపిస్తాం. నీ పేరు ఫలానా అసోసియేట్ ప్రొఫెసర్, 5,500 పంపించామనుకో, దేవుడు నీకు నీ కుటుంబానికి నాశనం చేసేస్తాడు. అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యి నేను లేబర్ క్లాస్ అని చెప్పుకుంటావా దేవునికి? చెప్పు. జనరల్ మేనేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఇటు జనరల్ మేనేజర్ అయ్యండి 5,500 పంపించడానికో, ఇటు మొత్తం ఇల్లంతా కూడా గుల్ల అయిపోతుంది. ఎందుకు? ఈ స్పీకింగ్ లాయ్. అర్థమైందా? కుమారస్వామి, నేను చాలా లేబర్ని, మేమంతా కూలి పని చేసుకుని బతుకుతున్నాము, కూలి పని చేసుకుని బతుకుతున్నామని 5,500 కట్టడానికి పంపించడానికో నిజంగా కూలోడు అయిపోతాడు. కుమారస్వామి ఎవడో తెలుసా? చూస్తారు చూడండి, నిలబడు. అదిగో ద గ్రేట్ ప్రింటర్, నా బుక్స్ అని ఆయన ప్రింట్ చేశాడు. మరి అంత పెద్ద మనిషి నేను లేబర్నండి అని 5,500 పంపిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిజంగా ఆయన లేబర్ చేసి పడిస్తాడు. ఈ పూట గంజం ఎంతంటే వచ్చే పూట నూకలన్నం కూడా ఉండదు వాడికి. అందుకు మీరు దేవునికి సహాయం చేయండి. నేను చేస్తున్న సేవలో సహాయం చేయండి. ఇప్పుడు ఆమె చూడండి, మీకు 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇదైతే 200 రూపాయల బాటిల్, ఇదైతే 100 రూపాయలు. పేదవాడు ఎవడైనా ఒకవేళ ఏదో ఒక చిన్న ప్యూనో లేకపోతే దప్తరియో లేకపోతే హిప్తరియో లేకపోతే ఏదో మంగళోడో మాదికోడో ఎవడో శస్త్రుడో ఎవడో అనుకో సాకలోడో 5,500 పంపించడానికో వాడికి
పుస్తకాలు వెళ్తాయి. ఓకే, ఇప్పుడు అందరికీ క్లియర్ అయిందా? అందరూ కూడా లేబరర్స్ అవ్వద్దు, మీరందరూ కూలివాడు అవ్వద్దు. డోంట్ బికమ్ లేబరర్, బికమ్ కింగ్. గివ్ అన్ టు ద లార్డ్ అనండి. నేను జెరూసలేమునందు 3వ మందిర నిర్మాణము అను విషయమును గూర్చి 6 భాగములు విన్నాను. వచ్చే వారము 7వ భాగం వింటాను. అప్పటి వరకు ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, శరీర స్వస్థత దేవుడు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కూర్చోండి. దైవ ప్రియులకు ముఖ్య గమనిక. పరవస్తు గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా గాని ఫోన్పే ద్వారా గాని పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.